బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దీనులపై దయగలిగి ఉండే గురువులు, భక్తిగా సేవించే శిష్యులకు మరియు యోగ్యులైన తమ పుత్రులకు అడగకుండానే జ్ఞానాన్ని ఇస్తారు కదా. తమరు కూడా నన్ను అనుగ్రహించండి. మహత్తు మొదలైన ఆ తత్వాల ప్రళయం ఎన్ని విధాలుగా ఉంది. ప్రళయకాలంలో భగవంతుణ్ణి సేవించే తత్వాలు ఏవి? యోగ నిద్రలో ఉన్న భగవంతుడిలో ఏ తత్వాలు లభిస్తాయి? జీవుడి తత్వమేది, పరమేశ్వరుడి స్వరూపమేది అనే విషయాలను కూడా మాకు తెలుపు. ఉపనిషత్తుల జ్ఞానాన్ని, గురువులను సేవించటం వల్ల కలిగే ప్రయోజనాన్ని దాన్ని కూడా విస్తారంగా తెలుపు. జ్ఞానాన్ని పొందే విషయంలో విద్వాంసులు వేటిని సాధనాలుగా చెప్పారో వాటిని తెలుపు. ఎందుకంటే సాధన లేకుండా మానవునకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగు కదా మానవులందరికీ. ఓ మహాత్మా, అనాది అయిన మాయతో నా జ్ఞాననేత్రం మూసుకుపోయింది అని ఉంది. కానీ నేను శ్రీహరిని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నన్ను మిత్రుడిగా భావించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపోదానాని చానఘ జీవాభయ ప్రధానస్య న కుర్వీరం కలామపి. ఓ మహాత్మా, వేదాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు అనేవి జీవుడికి ధర్మాన్ని బోధించి అభయం ఇవ్వటమే అనేటువంటి పుణ్యకార్యం యొక్క అంశతో కూడా సరితూగవు అని ఈ విధంగా విదురుడు ప్రశ్నించగా భగవత్కథను చెప్పమని ప్రేరేపింపబడినటువంటి మైత్రేయ మహర్షి యొక్క హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన చిరునవ్వుతో విదురుడిని ఉద్దేశించి ఇలా పలికాడు. ఇంతటితో 7వ అధ్యాయం సమాప్తము. 8వ అధ్యాయము బ్రహ్మగారి ఆవిర్భావం. శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడు మహావిష్ణువును తెలుసుకోలేక నీటిలోకి ప్రవేశించాడు. ఆయన తపస్సుతో శ్రీహరిని మెప్పించిన విషయం ఇందులో చెప్పబడింది కదా. మైత్రేయ మహర్షి విదురుడితో ఇలా చెబుతున్నాడు. ఆశ్చర్యం, నువ్వు భక్తులలో అగ్రగణ్యుడివి. లోకపాలకుడైన యముడి అంశంతో జన్మించావు. పూర్వ వంశంలో జన్మించటమే చేత అది సత్పురుషులు పూజించదగినదిగా అయ్యింది కదా. నువ్వు నిరంతరము ప్రతి పదంలోనూ శ్రీహరి యొక్క కీర్తిని కొత్తగా గానం చేస్తున్నావు. మానవులు అల్పమైన విషయ సుఖాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో పుట్టెడు దుఃఖాన్ని పొందుతున్నారు. ఆ దుఃఖాన్ని పోగొట్టడానికేమో భగవంతుడు ఇలా నీ చేత అడిగించాడు. దీనిని సాక్షాత్తుగా భగవంతుడే మహర్షులకు చెప్పాడు. నేనా భాగవత పురాణాన్ని నీకు చెబుతాను. భగవంతుడు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనే 6 గుణాలు పూర్ణంగా గలవాడు. ఆయనే సర్వకారణుడు, అఖండ జ్ఞాన స్వరూపుడు. ఇంత కారణుడైనప్పటికీ అఖండ స్వరూపుడు. ఆయనే సంకర్షణ దేవుడు. ఆయన పాతాళ లోకంలో ఉన్నాడు. అప్పుడు సనత్కుమారుడు మొదలైన మహామునులు ఆ దేవదేవుడి నుండి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నారు. పాతాళ లోకానికి వచ్చి ఆయనను సమీపించారు. ఆ సమయంలో సంకర్షణ దేవుడు తనకు ఆధారమైనటువంటి శ్రీహరిని ధ్యానిస్తూ పూజిస్తున్నాడు. మహర్షులు ఆ శ్రీహరిని
చైతన్య స్వరూపుడిగా వర్ణిస్తూ ఉంటారు. సంకర్షణ దేవుడు అలా అంతర్ముఖుడై కనులు మూసుకొని ఉండగా ఆయన కనులు పద్మపు మొగ్గలులాగా ప్రకాశించాయి. ఆయన వారిని అనుగ్రహించాలని తన ధ్యానం చాలించి కనులు తెరిచాడు. సనత్ కుమారుడు మొదలైన ఆ మహర్షులు గంగాజలంలో స్నానం చేసి తడిగా ఉన్న తమ జటాజూటాలతో ఆ సంకర్షణుడి పాదపీఠ పద్మాన్ని తాకుతూ ఉన్నారు. అట్లా నాగరాజ కన్యలు తమకు నచ్చిన వరుడిని పొందాలనే కోరికతో ఆ పద్మానికి ఎన్నో కానుకలను అర్పించి పూజలు చేస్తున్నారు. అప్పుడు ఆయన యొక్క 1000 కిరీటాలతోనూ మణుల యొక్క కాంతులు ఆయన యొక్క 1000 పడగలను ప్రకాశింపజేశాయి. ఆయన యొక్క లీలలు సనత్ కుమారుడు మొదలైన మహర్షులు తెలుసు, వాళ్ళకు తెలుసు. ఆయన చూడటంతోనే వారికి భక్తి ఆవేశం పొంగి పొర్లింది. దాంతో వారికి మాటలు కూడా తడబడ్డాయి. ఆయన లీలలను వారు మళ్ళీ మళ్ళీ గానం చేసి అడిగారు. అప్పుడు సంకర్షణ దేవుడు మోక్ష ధర్మాన్ని అవలంబించిన సనత్ కుమారుడికి ఈ భాగవతాన్ని ఉపదేశించాడు. తర్వాత సనత్ కుమార మహర్షి దృఢమైన నిష్టగల సాంఖ్యాయన ముని ప్రార్థన మేరకు, సాంఖ్యాయన ముని ఈయన పేరు, ఆ ప్రార్థన మేరకు దీన్ని ఉపదేశించాడు. పరమహంసల ధర్మమందు సాంఖ్యాయన మహర్షి దిట్ట, ఆ ధర్మాన్ని బాగా తెలిసినవాడు. తరువాతి కాలంలో కూడా భగవంతుని మహిమలు కీర్తించబడాలని కాంక్షించి భాగవతాన్ని తన ప్రియ శిష్యులైన పరాశరుడికి, బృహస్పతికి చెప్పాడు. ఆ పరాశర మహర్షియే మాకు, అంటే మైత్రేయుడు, మాకు ఆయన గురువు. పులస్య మహర్షి కోరిక మేరకు పరాశర మహర్షి భాగవతాన్ని నాకు చెప్పాడు. కుమారా, నువ్వు శ్రద్ధావంతుడివి, నన్ను నిత్యము నిష్ఠతో సేవిస్తున్నావు. అందుచేత పరాశర మహర్షి నుండి నేను విన్న భాగవతాన్ని నీకు చెబుతాను. సృష్టి ప్రారంభంలో శ్రీమన్నారాయణుడు శేషశయ్యపై పడుకొని యోగ నిద్రను ఆశ్రయించి కనులు మూసుకున్నాడు. ఆయన అంటే సృష్టి క్రియను విరమించి తన స్వరూపమైన ఆనందమందే లీనమై ఉత్సాహం కలిగి ఉన్నాడు. ఆయన యోగ నిద్ర యందు ఆయన చైతన్య శక్తి లోపించదు కదా. ఆ సమయంలో ఈ బ్రహ్మాండమంతా కూడా నీటితో నిండిపోయింది. సోంతః శరీరే అర్పిత భూత సూక్ష్మః, సోంతః శరీరేర్పిత భూత సూక్ష్మః, కాలాత్మికాం శక్తిముదీరయాణః, ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథా నలో దారుణి రుద్ధవీర్యః. అప్పుడు ఆ నారాయణుడు తన శక్తిని ప్రకటన చేయలేదు. కట్టెలో దాగి ఉన్న అగ్నిలాగా సూక్ష్మభూతాలను తన శరీరమందే దాచి ఉంచాడు. తన నివాస స్థానమైన ఆ నీటి యందే నివసించాడు. సృష్టి ప్రారంభంలో ఆయన కాలము అనే తన శక్తిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆయన తన చిచ్చక్తితో ఆ నీటి యందు 1000 మహాయుగాలను నిద్రించాడు. తరువాత ఆయన యొక్క కాలశక్తి సృష్టి చేయటాన్ని ప్రారంభించింది. సృష్టి ద్వారా జీవుల కర్మఫలాలు ప్రకటించే విధిని ఆయన నిర్వహించవలసి వచ్చింది. అప్పుడు ఆయన తన శరీరంలో నిక్షిప్తమై ఉన్న లోకాలను, జీవులను చూశాడు.
For more videos like this, subscribe Big TV channel.